హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎంతో ఈగర్గా వెయిట్ చేసినటువంటి పోస్టల్ శాఖకి సంబంధించి పోస్ట్ మాస్టర్స్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఒక బంపర్ అప్డేట్ అయితే వచ్చేసింది. కంప్లీట్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. ఈసారి మనకి 15 డేస్లోనే రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేయబోతున్నారు. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఒక అప్డేట్ గురించి చూస్తున్నారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్లస్ మీ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ కూడా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ మీకు కోర్స్కి సంబంధించి సిలబస్ అంతా కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. రైల్వే జాబ్స్కి సంబంధించి అవచ్చు, బ్యాంకింగ్, ఎస్ఎస్సి అండ్ ఫారెస్ట్ జాబ్స్, పోలీస్ జాబ్స్, టీచర్ జాబ్స్, ఇలా ప్రతి జాబ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. మీరు ఫ్రీ డెమో వీడియోస్ ఒకసారి చూడండి. ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అయితే కంటెంట్ ఉంది. మీకు కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన యాప్ లింక్ ఆర్కే లాజిక్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నిడ్ కామెంట్లో ఇచ్చాను. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ కేవలం 2 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకోండి. డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటీస్కి సంబంధించి మీరు డేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. 31st డిసెంబర్ 2025 నిన్న నైటే యొక్క ఆ నోటీస్ అనేది అన్ని పోస్ట్ మాస్టర్స్ జనరల్స్కి ఈ యొక్క నోటీస్ అనేది పంపించారు. అయితే షెడ్యూల్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సంబంధించి ఇందులో కొన్ని మార్పులు అయితే చేశారో అవేంటి అన్నీ కూడా ఇక్కడ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి రిజల్ట్స్ అనేవి చాలా త్వరగా అయితే రిలీజ్ చేయబోతున్నారు. జస్ట్ 15 డేస్లోనే మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయితే చేయబోతున్నారు అనమాట. అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. శాఖకి సంబంధించి బీపీఎం అలాగే ఏబీపీఎం డాక్ సేవక్ పోస్టులకు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 45, ఓబీసీ వాళ్ళైతే 43, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 50 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అది చేసుకోవచ్చు అనమాట. జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. 10th పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది మీ 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్గా ఉంటే సరిపోతుంది. అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ మీ 10th క్లాస్లో ఉంటే సరిపోతుంది అనమాట. మీరు మన స్టేట్కి సంబంధించి కాదు వేరే స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. సైకిల్ తొక్కడం రావాలి, ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ అయితే కాదు. ఇవి ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ప్రాసెస్ అనేది జాబ్స్కి ఎలా ఉంటుందంటే ఎవరైతే జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేస్తారో అభ్యర్థుల్ని ఆ యొక్క వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి వాటికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. అందులో మీ నేమ్ కనుక ఉన్నట్లయితే, మీ నెంబర్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిపోయినట్లే. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ, ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, ఎటువంటివి ఏమీ కూడా కండక్ట్ చేయరు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు జాబ్కి ఎంపిక అయినట్లే అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఏ 10th బ్యాచ్ వాళ్ళైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ బ్యాచ్ వాళ్ళే అప్లై చేయని అలా ఏమీ లేదు. మీ 10th క్లాస్లో కనుక మంచి మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్లో భాగంగా ఏ విధంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారంటే ఫస్ట్ మనకి అభ్యర్థులకి సంబంధించి మార్క్స్ అనేవి చూస్తారు. ఒకవేళ ఇద్దరు క్యాండిడేట్స్కి కనుక సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు ప్రియారిటీ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందంటే ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ వస్తే అప్పుడు అందులో ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత అప్పుడు ఇద్దరు ఏజ్ కనుక సేమ్ ఉంటే అప్పుడు ఎస్టీ ట్రాన్స్ ఉమెన్కి, తర్వాత ఎస్టీ ఫీమేల్, ఈ విధంగా ప్రియారిటీ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా మనకి ఆ యొక్క ప్రియారిటీ ఆర్డర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ఒక జాబ్స్కి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే బీపీఎం పోస్ట్లకి సెలెక్ట్ అయితే మాత్రం మనకి టీఆర్సీఎస్ లా ప్రకారం 12,000 నుంచి 29,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతోపాటు ఇంకా మనకి డిఏ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అన్నీ కలుపుకుంటే దాదాపుగా మీకు 17,000 నుంచి 18,000 మధ్యలో స్టార్టింగ్ సాలరీ అనేది పొందొచ్చు. ఏబీపీఎం పోస్టులకి అయితే 15,000 నుంచి 16,000 మధ్యలో స్టార్టింగ్ సాలరీ అనేది ఉంటుంది.
జాబ్స్కి సెలెక్ట్ అయితే అసలు ఏం వర్క్ ఉంటుందంటే బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి సెలెక్ట్ అయినట్లయితే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మొత్తం వర్క్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లేక ఏంటంటే లెటర్స్, స్పీడ్ పోస్ట్, పార్సల్స్ ఇవ్వడము, అలాగే మనీ ఆర్డర్స్, సేవింగ్స్ అకౌంట్, ఆర్డి, టీడీ లాంటివి హ్యాండిల్ చేయడము, అలాగే ఇంకోటి ఏంటంటే క్యాష్ రికార్డ్స్ని డైలీ మెయింటైన్ చేయడము, గౌడ్ స్కీమ్స్ ఉంటాయి కదా మనకి పోస్టల్కి సంబంధించి ఐపీబీపీ ఇన్సూరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే మీరు సింపుల్గా చెప్పాలంటే విలేజ్ లెవెల్లో ఇండియా పోస్ట్ రిప్రజెంటేటివ్లు అయితే బీపీఎంగా అయితే ఉంటారు. సో ఓవరాల్గా అయితే బీపీఎంకి సంబంధించి ఇది మనకి వర్క్ రోల్. ఆ ఏబీపీఎంకి సెలెక్ట్ అయితే ఏంటంటే ఏబీపీఎం వాళ్ళు బీపీఎంకి రైట్ హ్యాండ్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో వీళ్ళు ఏంటంటే కౌంటర్ వర్క్, లెటర్, పార్సల్స్ని, డిపాజిట్స్ని చూసుకోవడము, అకౌంట్ ఎంట్రీస్, కంప్యూటర్ వర్క్ అనేది ఉంటుంది కొంచెం. అలాగే బీపీఎం అబ్సెంట్ అయితే ఆఫీస్ హ్యాండిల్ చేయడము, క్యాష్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుందన్నమాట. డాక్ సేవకి సంబంధించి కూడా కొన్ని లొకేషన్స్లో వేకెన్సీస్ ఉంటాయి కదా. డాక్ సేవకి సంబంధించి అసలు ఏం వర్క్ ఉంటుందంటే ఇది కొంచెం ఫీల్డ్ టైప్ జాబ్ అని చెప్పుకోవచ్చు. లెటర్స్, స్పీడ్ పోస్ట్ డెలివరీ చేయడము, పార్సల్స్ విలేజ్ హౌసెస్కి ఇవ్వడము, గౌట్ నోటీసెస్ని డెలివరీ చేయడము. సో ఈ విధంగా మీరు ఈ యొక్క డాక్ సేవకి సంబంధించి వర్క్ అనేది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అయితే ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిలు మాత్రం మీరు ఒకవేళ అప్లై చేసేటప్పుడు మాత్రం బీపీఎం అనేది ఫస్ట్ ప్రియారిటీగా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు బయట వర్క్ అసలు ఉండదు అనమాట. సో మీరు చక్కగా ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. పోస్టల్ శాఖ నుంచి వచ్చినటువంటి నోటీస్కి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి 2026కి సంబంధించి కంప్లీట్గా మనకి టైమ్ లైన్స్ అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించి ఇక్కడ ప్రిపరేటరీ ఎక్సర్సైజ్కి సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు టైమ్ లైన్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 20 జనవరి నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. యాక్చువల్గా మనకి 15th జనవరి నుంచి స్టార్ట్ కావాలి, కాకుంటే కొన్ని సర్కిల్స్ అనేవి డిలే చేశాయి. అంటే వేకెన్సీస్కి సంబంధించి లిస్ట్ ఇవ్వడానికి డిలే చేయడం వల్ల సో దానివల్ల ఏంటంటే లేట్ అయింది. సో దానివల్ల 20 జనవరి నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి 4th వరకు కూడా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఫస్ట్ లిస్ట్ అంటే రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ డేట్ అనేది ఇచ్చారు. అప్లై చేసిన వాళ్ళకి కరెక్షన్కి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇచ్చారు. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అందులో ఏదైనా మిస్టేక్స్ చేస్తే కరెక్షన్కి సంబంధించి ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10th వరకు కూడా ఇవ్వబోతున్నారు. ఇది మనకి కంప్లీట్గా వచ్చినటువంటి షెడ్యూల్ అనమాట. ఇది అఫీషియల్, ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు అనమాట. సో ఇంకా మనకి ఎటువంటి మార్పులు అయితే లేవు. సో కంప్లీట్గా మనకి షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. 20 జనవరి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఫిబ్రవరి 4th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు దీనికి ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా ముందుగా మన ఛానల్ అయితే అప్డేట్ అనేది ఇస్తాము. సో ఎవరైతే ఇక పోస్టల్ శాఖకి సంబంధించి జీడీఎస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో రెడీగా అయితే ఉండండి. సో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏమైనా రెడీగా పెట్టుకోనుకుంటే రెడీగా అయితే పెట్టుకోండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా ముందుగానే రెడీ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, జస్ట్ 15 డేస్లోనే మనకి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి సో చాలా త్వరగా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. ఫర్దర్గా మనకి ఇదే ఇయర్లో అంటే 2026లోనే జూలై మంత్లో మనకి మళ్ళొక నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో చాలా మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇంకా మీకు ఈ యొక్క జీడీఎస్ నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి వీలైతే కాల్ చేసి కూడా చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.